ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం. హిందూ మతం ఉంది, మనం హిందువులం అని చెప్పుకుంటున్నాం. ఈ హిందూ తత్వంలో, హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఉన్న ప్రధానమైన కాన్సెప్ట్ ఏదయ్యా అంటే దాని పేరే వర్ణాశ్రమ ధర్మము. ఒకసారి చెప్పండి. వర్ణ ఆశ్రమ ధర్మము అంటే వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే ధర్మం. ధర్మం తెలుసుకున్న వాడికి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. ధర్మం తెలియని వాడికి ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. ఏం చేయకూడదో అదే చేస్తుంటాడు, ఏం చేయాలో చేయకుండా ఉంటాడు. ధర్మం తెలిసినప్పుడు ధర్మం ప్రకారం నడుచుకుంటాడు. ఎలాగైతే గూగుల్ సెర్చ్ చేసి మనం ఒక ఇంటికి దగ్గరికి వెళ్తామో, అడ్రస్ తీసుకుని వెళ్తామో, గూగుల్ ఉంటే సరిగ్గా ఇంట్రెస్ట్కి వెళ్తారు. గూగుల్ లేకపోతే వాడిని అడిగి వీడిని అడిగి, వాడు తప్పు చెప్పి వీడు తప్పు చెప్పి మనం తిరుగుతూ ఉంటాం ఊరంతా ఇంటి అడ్రస్ కనుక్కోలేక. అలాగే ధర్మం తెలియకపోతే ఏవేవో చేసేస్తుంటాము, చేయవలసినవి చేయకుండా ఉంటాము, చేయకూడదు చేస్తూ ఉంటాము. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ చందాన ఉంటుంది. ధర్మం తెలిస్తే సరిగ్గా నడుస్తాం. ఈ ధర్మం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకోవడమే వర్ణాశ్రమ ధర్మము. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి, ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి శరీరం ఉంది, ఒకటి ఆత్మ ఉంది. ఇక్కడున్న ఆత్మస్థితి బట్టి ధర్మం మారుతుంటుంది, ఇక్కడున్న శరీరం బట్టి ధర్మం మారుతూ ఉంటుంది.